వెల్కమ్ బ్యాక్ టు డే 5. ఓకే, మాడ్యూల్ 5 కాబట్టి మనం మాడ్యూల్ 4 గా చెప్పుకుంటున్నాం. ఓకే, డే 4 అన్నాం. ఓకే, సో ఈ రోజు మనం ఇన్సెట్స్ కోసం తెలుసుకుంటాం. డేటాని మనం టేబుల్స్ లోకి డేటాని ఎలా ఇన్సెట్ చేస్తాం అనేది తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ఒక ఫస్ట్ అంటే ఒక లేని క్రియేట్ చేసాం, అంటే ఒక డెఫినేషన్ క్రియేట్ చేసాం, రైట్? అంటే డేటాబేస్ క్రియేట్ చేసాం, మెయిన్ డేటాబేస్ ని క్రియేట్ చేసాం, ఒక స్కీమాని క్రియేట్ చేసాం, ఒక టేబుల్ క్రియేట్ చేసాం. ఓకే, అంటే ఒక డెఫినేషన్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏదైతే డెఫినేషన్ క్రియేట్ చేసామో ఆ డెఫినేషన్ లోకి డేటా ఇన్సర్ట్ చేయాలి. అంటే మనం ఏదైతే యూజర్ టేబుల్ క్రియేట్ చేసామో ఆ యూజర్ టేబుల్ లో డేటా ఇన్సర్ట్ చేయాలి. ఓకే, ఆ ఇన్సర్ట్ చేయడానికి మనం ఏదైతే ఏ కమాండ్ యూజ్ చేస్తాం, డైరెక్ట్ గా పేరులోనే ఉంది ఇన్సర్ట్. ఓకే, ఇన్సర్ట్ దేంట్లోకి, యూజర్ టేబుల్ లోకి. అంటే ఏంటి, ఇంటూ యూజర్స్. ఓకే, ఇక్కడ చూడండి మనకు రికమెండ్ చేస్తుంది ఎస్ఎస్ఎంఎస్ ఏంటంటే యూజర్స్ అని, యూజర్ మొత్తం ఆ టేబుల్స్ అన్ని కూడా యూజర్స్ నేమ్ తో అంటే user.100 అని ఏమన్నా, ఓకే, అలా ఏమన్నా అన్ని ఇస్తుంది అనమాట. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాబట్టి అది ఇస్తుంది. ఓకే, సో మనకేమున్నాయి యూజర్స్ లోని మీకు రిఫరెన్స్ కోసం తీసుకొస్తాను. లేదు అంటే ఈ లెఫ్ట్ సైడ్ లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ మనకి స్ట్రక్చర్ కనబడుతుంది కదా, ఇవే ఉన్నాయి. ఐడి ఉంది, నేమ్ ఉంది, ఈమెయిల్ ఉంది, ఫోన్ ఉంది, అడ్రస్ ఉంది, క్రియేటెడ్ డేటా ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఐడి అయితే మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఐడి అనేది ఏం చేస్తాను అనేది. సో ఇక్కడ మనం ఐడి అనేది ఏంటంటే ఆటో ఐడి అనమాట. ఓకే, రికార్డ్ ఇన్సర్ట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ గా ఐడి నెక్స్ట్ నెంబర్ అనేది ఇన్సర్ట్ చేస్తుంది. ప్రీవియస్ నెంబర్ ఏముందో చూసుకొని దాని నెక్స్ట్ నెంబర్ అనేది జనరేట్ చేసి ఇన్సర్ట్ చేస్తుంది అనమాట. సో మన ఐడి అనేది సిస్టమ్ చూసుకుంటుంది. మనం ఇన్సర్ట్ చేయాల్సిన మాత్రం ఇక్కడ మనం ఇచ్చుకుంటాం. ఏంటి, నేమ్, ఈమెయిల్, ఫోన్, అడ్రస్, రైట్? క్లోజ్ చేసాం బ్రాకెట్. ఓకే, ఇక్కడ చూడండి రెడ్ మార్క్ తో చెప్తుంది ఏమంటుంది, ఇన్వాలిడ్ కాలమ్ నేమ్ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ నేను టైప్ వచ్చాను, స్పెల్లింగ్ తో పెట్టాను. ఓకే, ఫోన్. సో ఇప్పుడు నేమ్స్, కాలమ్ నేమ్స్ అనేది నేను స్పెసిఫై చేశాను. ఇప్పుడు ఏమి ఇవ్వాలి, వాటి వాల్యూస్ ఇవ్వాలి. ఓకే, ఆ వాల్యూస్ ఏంటి, వాల్యూస్ ఇచ్చి నేను ఎంటర్ చేస్తున్నాను. వాల్యూస్ మళ్ళా ఓపెన్ బ్రాకెట్. ఓకే, నేమ్, నేమ్ అనేది ఇక్కడే ఉంది, అర్జున్. ఓకే, శర్మ. ఓకే, ఇక్కడ చూడండి నేను నేమ్ అని సింగిల్ కోట్స్ లో ఇచ్చాను. యాక్చువల్ గా ఇది నేను మీకు డైరెక్ట్ స్పెసిఫై చేస్తాం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బట్ ఇక్కడ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా క్యారెక్టర్ ని, డేటాని టేబుల్ లోకి ఇన్సర్ట్ చేస్తున్నాము అంటే, ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు అప్డేట్ చేస్తున్నప్పుడు సరే ఏదైనా వాల్యూ అది క్యారెక్టర్ డేటా అయితే ఖచ్చితంగా అది సింగిల్ కోట్ లో ఉండాలి. ఓకే, ఇప్పుడు ఒక డేటాని సింగిల్ కోట్స్ లోని ఇస్తున్నాము అంటే డేటాబేస్ అండర్స్టాండ్స్ దట్ ఆ వాల్యూ క్యారెక్టర్ డేటా అని అర్థం చేసుకుంటది. ఒకవేళ సింగిల్ కోట్స్ ఇవ్వలేదంటే అది ఏమనుకుంటది, నెంబర్ ఫార్మాట్ ఇస్తున్నాం అనుకుంటది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, విచ్ నెంబర్ ఫార్మాట్ అనుకుంటది. ఇక్కడ నుంచి నేమ్ కి వ్యాక్యార్ ఉంది, సో ఇన్సర్ట్ చేయడానికి ఎర్ర చేస్తుంది అనమాట. ఓకే, అర్జున్ శర్మ. ఓకే, సో ఇక్కడ మాత్రం స్పేస్ కూడా ఇచ్చాను. సింగిల్ కోట్స్ ఇచ్చాను కాబట్టి అది స్పేస్ కూడా తీసుకుంటాను. నెక్స్ట్ ఈమెయిల్, arjun@gmail.com. ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను, నేను అదే సీక్వెన్స్ ని ఫాలో అవుతున్నాను. ఓకే, నెక్స్ట్ ఫోన్ నెంబర్. ఇక్కడ ఫోన్ నెంబర్ చూడండి, ఫోన్ నెంబర్ డైరెక్ట్ గా నేను ఇక్కడ ఎగ్జాంపుల్ అది వాడేసుకున్నాను. రైట్, ఇక్కడ సింగిల్ కోట్స్ ఫాలో అయ్యారు, బట్ ఇక్కడ నాట్ రిక్వైర్డ్ అనమాట. ఎందుకంటే ఫోన్ అనేది మనం ఏమి ఇచ్చాం, ఫోన్ అనేది వ్యాఖ్యార్ ఇచ్చాము, ఫోన్ కూడా వ్యాఖ్యార్ ఇచ్చాం. సో వ్యాఖ్యార్ ఇచ్చాం, బట్ ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, అడ్రస్. అడ్రస్ డైరెక్ట్ గా మనం ఏది యూజర్ ఏమి ఇచ్చినా
ఆ టెక్స్ట్ లోకి అనేది తీసుకుంటది. సో ముంబై బ్రాకెట్ క్లోజ్. ఓకే, ఇక్కడ ఇది వ్యార్కార్ ఉన్నా సరే వ్యార్కార్ ఇవ్వకపోయినా సరే ఇప్పుడు తీసుకుంటారు. ఎందుకంటే వ్యార్కార్ అంటే ఏంటి? క్యారెక్టర్ అంటే ఏంటి? ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు ఈ నంబర్ కూడా అది క్యారెక్టర్ గానే తీసుకుంటది. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇది వ్యార్కార్ ఇచ్చాం ఫోన్ నెంబర్ అనేది, బట్ ఇక్కడ నేను నంబర్ ఇచ్చి సింగిల్ కోట్స్ లో ఇవ్వలేదు. ఇప్పుడు అంటే సింగిల్ కోట్స్ ఇచ్చాను, తీసుకుంటది లేదా అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ మనం స్కీమా స్పెసిఫై చేయాలి. ఏమైంది? తీసుకోండి, 1 row ఎఫెక్టెడ్. ఓకే, అంటే వ్యార్కర్ అయినప్పుడు వ్యార్కర్ అంటే అర్థం ఏంటి? ఏదైనా ఉండొచ్చు, అందులో నంబర్ అయినా ఉండొచ్చు, క్యారెక్టర్ డేటా అయినా ఉండొచ్చు. బట్ నంబర్ అని ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా నంబర్ ఇవ్వాలి. ఓకే, అర్థమైందా? అంటే ఇప్పుడు ఐడి ఉందనుకోండి, ఐడి అనేది మనం ఇంటీజర్ ఇచ్చాం. ఇంటీజర్ ఇచ్చినప్పుడు అందులోని ఓఎన్ఈ 1 అని రాస్తే అది తీసుకోదు, 1 అనే డిజిట్ మాత్రం ఇవ్వాలన్నమాట. ఓకే, అదే వ్యార్కర్ అని ఇచ్చాం అనుకోండి, ఈ నంబర్ ఇచ్చినా తీసుకుంటది, క్యారెక్టర్ ఇచ్చినా తీసుకుంటది. ఓకే, ఇది ఒక డిఫరెన్స్ ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీన్ని మనం ఏమంటాం? డిఎంఎల్ అంటాం. సో డిఎంఎల్ అంటే ఏంటి? డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, లేక డేటా డెఫినిషన్. రైట్, డేటా డెఫినిషన్ అనేది ప్రీవియస్ వీడియో తెలుసుకున్నాం. ఇది మ్యానిపులేషన్ అంటే మనం డేటాని మ్యానిపులేట్ అంటే డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాం, లేదంటే ఉన్న డేటాని మాడిఫై చేస్తున్నాం. సో డేటాతో వీఆర్ ప్లేయింగ్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఓకే, సో data manipulation language, it works with the actual data inside our tables. Insert, update and delete. Okay, సో ఇలాగా మనం ఇప్పుడు నెక్స్ట్ ఇంకో రికార్డ్ ఇన్సర్ట్ చేసుకోనుకున్నాను, కామా ఇచ్చుకొని నేను ఇంకోటి వేరే ఇచ్చుకుంటా. ఓకే, బట్ ఆల్రెడీ నేను ఇది ఇచ్చేసాను కాబట్టి ఓకే మీకు ఓకే ఇక్కడ చెప్తాను మీకు. మనం ఇక్కడ కన్స్టెంట్స్ క్రియేట్ చేయలేదు కదా, మనం ఇక్కడ కన్స్టెంట్స్ దగ్గరికి వెళ్తే ఇది మీరు ట్రై చేయండి, ట్రై చేసి చూడండి. నేను చేయట్లేదు బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజర్స్, ఓకే, యూజర్స్ ని ఈమెయిల్ వచ్చినప్పుడు ఇక్కడ కన్స్టెంట్ యూనిక్ అని ఇచ్చాం. సో మీరు ఆల్రెడీ రికార్డ్ ఏదైతే ఇన్సర్ట్ చేశారో ఈమెయిల్, సెకండ్ రికార్డ్ కూడా అదే ఈమెయిల్ ఇచ్చి ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేయండి. కన్స్టెంట్ ఇచ్చి ఏమవుతుంది అనేది చెక్ చేయండి. ఓకే, ఏమైనా డౌట్స్ అంటే నాకు కామెంట్ చేయండి. ఓకే, చెక్ కామెంట్. ఓకే, సో డిఎంఎల్ అంటే ఇది. సో డిఎంఎల్ లో ఇంకేముంటాయి మనకి? ఒకటి ఇన్సర్ట్ చూసాం. ఓకే, ఇంకేమంటే అప్డేట్ ఉంటాయి, డిలీట్ ఉంటాయి. ఇప్పుడు అప్డేట్ ఏంటనేది ఏంటని చూద్దాం. ఓకే, అప్డేట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆల్రెడీ మనం డేటా అనేది ఇన్సర్ట్ చేసాం కదా. ఇప్పుడు నేను కమాండ్ రాస్తాను, ఇది మీకు అర్థం అవ్వకపోవచ్చు బట్ ఏంటంటే డోంట్ కన్ఫ్యూజ్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజర్ డాట్ యూజర్స్ అంటే ఏంటి? ఈ సెలెక్ట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇప్పుడు ఏదైతే టేబుల్ లో డేటా ఇన్సర్ట్ చేసామో ఆ డేటాని చూడాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు చూడాలనుకున్నప్పుడు ఎస్కేప్ లో మనం యూజ్ చేసే కమాండ్ ఏంటి? సెలెక్ట్. పక్కన ఏం ఇచ్చాను? హ్యాష్ట్రిక్ మార్క్ ఇచ్చాను. హ్యాష్ట్రిక్ అంటే ఏంటి? స్టార్ అనమాట. స్టార్ సింబల్ ని హ్యాష్ట్రిక్ మార్క్ అంటాం అనమాట. ఓకే, సో సెలెక్ట్ స్టార్ అంటే ఏమైనా హ్యాష్ట్రిక్ మార్క్ అంటే ఏంటి? అన్ని కాలమ్స్ అనమాట. అన్ని కాలమ్స్ ఇక్కడ డిస్ప్లే చేయి అనేది నేను దానికి చెప్తాను, కమ్యూనికేట్ చేస్తాను SQL లాంగ్వేజ్ తో డేటాబేస్ కి, మెంబర్స్ కి. ఓకే, అది. సో ఇక్కడ మనకి డేటా అనేది డిస్ప్లే అయింది. ఇప్పుడు ఏంటి? అడ్రస్ అనేది ముంబై ఉంది బట్ తప్పించాను అనమాట. నేను యాక్చువల్ గా హైదరాబాద్ అని ఇవ్వాలి. సింపుల్ గా అప్డేట్ యూజర్ నేమ్. సో ఇక్కడ మనకు కీవర్డ్ యూజ్ చేస్తాం, సెట్. ఓకే, ఏం మార్చాలనుకుంటున్నాను ఆ కాలమ్ నేమ్ ఇస్తా. అడ్రస్ ఈక్వల్ టు హైదరాబాద్. ఏంటి నాకు న్యూ వాల్యూ ఏంటి అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, హైదరాబాద్ HYD. ఓకే, వేర్ ఐడి. సో
మీకు ఇప్పుడు అర్థమైందా ఈ ఐడి అనేది ఎందుకు యూనిక్ గా ఉండాలో? మీకు యూనిక్ గా అనేది మెయింటైన్ చేస్తాను కదా, ఎప్పుడైనా రికార్డ్ ని స్పెసిఫిక్ గా మనం ఐడెంటిఫై చేయడం అనమాట. ఓకే, సో అప్పుడు మనకి ఈ యూనిక్ ఐడి అనేది స్పెసిఫై చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫుడ్ యాప్ లోనే వేరే అర్జున్ శర్మ అనే వాళ్ళు కూడా ఉండొచ్చు కదా, మన నేమ్ అయితే అప్డేట్ చేయడం. సో అర్జున్ శర్మ అని ఇచ్చి మనం అప్డేట్ చేస్తే ఏమవుతుంది, అర్జున్ శర్మ ఎవరైనా అందరికి కూడా హైదరాబాద్ అనేది అప్డేట్ అయిపోతుంది. సో మనకి ఈ యూనిక్ ఫీల్డ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అదే ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే అడ్రస్ కి సింగిల్ కోట్స్ ఇవ్వాలి. స్ట్రింగ్ కాబట్టి సింగిల్ కోట్స్ అనేవి ఇచ్చుకోవాలన్నమాట. ఓకే, మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, ఎప్పుడైనా సరే అడ్రస్ అనేది వ్యార్కర్ కాబట్టి వ్యార్కర్ కి మనం సింగిల్ కోట్స్ లో ఇచ్చుకోవాలి. ఓకే, మళ్ళా ఈ టేబుల్ రన్ చేద్దాం. సరే, కనుగొన్నది అప్డేట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏంటి, డిలీట్. ఇప్పుడు ఈ రికార్డ్ ని మనం డిలీట్ చేసాలి. డిలీట్ చేయాలంటే ఏంటి, దానికి మనం చేసే కమాండ్ సెలెక్ట్ అనేది యూజ్ ఫర్ రిట్రీవ్ డేటా, అలానే డిలీట్ దానికి డిలీట్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఏదైతే రో ఉందో ఆ రో ని మనం రిమూవ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, ఇన్సర్టెడ్ రాంగ్ రికార్డ్. ఓకే, రాంగ్ రికార్డ్ ఇన్సర్ట్ చేసాము, అదొక శాంపుల్ రికార్డ్ అనుకున్నాం. ఓకే, శాంపుల్ రికార్డ్ టెస్టింగ్ కోసం మనం ఇన్సర్ట్ చేసాము. ఇప్పుడు దాన్ని డిలీట్ చేసాలి. డిలీట్ చేయాలనుకున్నప్పుడు డిలీట్ అని కమాండ్ ఇచ్చి ఫ్రమ్ స్కీమా డాట్ టేబుల్ నేమ్, ఇప్పుడు పేర్. ఈ వేర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ వేర్ అనేది ఇవ్వకుండా మీరు ఇక్కడ అప్డేట్ చేసినప్పుడు వేర్ యూస్ చేసాము, డిలీట్ చేసినప్పుడు కూడా వేర్ యూస్ చేస్తాం. సో ఈ వేర్ అనేది ఏంటంటే ఏ రికార్డ్ ని మీద ట్రాన్సాక్షన్ చేయాలి, ఏ రికార్డ్ మీద ఈ కమాండ్ రన్ చేయాలి అనేది స్పెసిఫిక్ గా మనం చెప్తాం అనమాట. ఇది కానీ ఇవ్వకుండా మనం అప్డేట్ చేస్తే ఏమవుతుంది, ఒక 1 మిలియన్ రికార్డ్స్ ఉన్నాయనుకోండి, అందరికి హైదరాబాద్ అని అప్డేట్ అయిపోతుంది. మొత్తం అందరికి కూడా హైదరాబాద్ అడ్రస్ అనేది హైదరాబాద్ అప్డేట్ అయిపోతుంది, మొత్తం బ్లండర్ అనమాట. ఓకే, అలాగే యూజర్స్ కూడా వేర్ అనేది ఇవ్వకుండా మనం కమాండ్ రన్ చేస్తే, ఇది ఎలా రన్ చేస్తే ఏమవుతుంది, మొత్తం యూజర్ టేబుల్ ఉన్న డేటా అంతా కూడా రిమూవ్ అయిపోతుంది, కంప్లీట్ గా యాప్ అనేది డౌన్ అయిపోతుంది అనమాట. ఓకే, వెరీ వెరీ మనం వర్క్ చేసేటప్పుడు వీటి మీద ఈ ఆల్టర్స్ మీద ఈ అప్డేటెడ్ డిలీట్ మీద వర్క్ చేసేటప్పుడు, అలాగే ఆల్టర్స్ మీద వర్క్ చేసేటప్పుడు కూడా వీ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ అన్నమాట. ఓకే, మనకి ఆ యాక్సెస్ ఇచ్చారు అంటే మనం జాగ్రత్తగా ఉంటాము అని. ఓకే, అది మనం అందుకే అది చూసుకొని వర్క్ చేయాలి. ఇప్పుడు డేటాబేస్ వర్క్ చేస్తున్నాం, చాలా కేర్ఫుల్ గా వర్క్ చేయాలన్నమాట. ఓకే, ఎందుకంటే ఆ కంపెనీ యొక్క డేటాబేస్ ని మీ చేతుల్లో పెడుతున్నాను. యూ హావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. సో ఇప్పుడు మన వాయిస్ ఎఫెక్ట్ అయింది, సెలెక్ట్ అని చేస్తున్నాం. ఓకే, సో డేటా అనేది డిలీట్ అయిపోయింది. ఓకే, సో మనం డిఎంఎల్ అనేది ఏంటి, డేటాని మ్యానిపులేట్ చేయడం. సో డేటాని ఇన్సర్ట్ ఎలా చేయాలని నేర్చుకున్నాం, డేటాని ఎలాగా రిట్రీవ్ చేయాలనేది నేర్చుకున్నాం యూజింగ్ సెలెక్ట్, అలాగే అప్డేట్ ఎలా చేయాలని నేర్చుకున్నాం, ఎలా డిలీట్ చేయాలనేది కూడా నేర్చుకున్నాం. ఓకే, మీరు కూడా కొన్ని ఇంకా ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా ట్రై చేసి అప్డేట్స్ ఉన్నాయి. ఇవి కూడా మీరు ఎలాగా చూడండి, నోవా అనేది ఎలా డిఫరెంట్ వేస్ లోని ట్రై చేయండి. సో ఇక్కడ వార్నింగ్ ఆల్వేస్ రన్ ఏ సెలెక్ట్ విత్ ఇన్ ద సేమ్ వేర్ క్లాస్ బిఫోర్ డూయింగ్ ఎన్ అప్డేట్. అంటే ఎప్పుడైనా సరే ప్రొడక్షన్ లో అయినా, ఈవెన్ స్టేజ్ ఏ టేబుల్ అయినా, శాంపుల్ డేటాబేస్ అయినా వచ్చి ఏ డేటాబేస్ లో అయినా సరే డైరెక్ట్ గా నాకు ఆమె హ్యాండ్స్ ఆన్ కాబట్టి నేను డైరెక్ట్ గా రన్ చేస్తాను. బట్ వార్నింగ్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఏమైతే ఇక్కడ చేస్తున్నామో, ఓకే, అది ముందు సెలెక్ట్ లోని చేసి చూడాలన్నమాట. ఓకే, అదే చెప్తున్నాం. బిఫోర్ డూయింగ్ అన్ అప్డేట్ సెలెక్ట్ రాసుకొని అదే అక్కడ చేసి చూడమంటున్నాం అన్నమాట. ఓకే, అది అంటే హైదరాబాద్ ని ఎలా అప్డేట్ చేయాలనేది ఇంకో ఇంపార్టెంట్ మీకు తెలుస్తాయి అలాంటివన్నీ కూడా. ఓకే, అంటే ఇప్పుడు వేరే ఐడి ఈక్వల్ టు 1 అని ఇచ్చాం. ఓకే, ఐడి 1 అని ఇచ్చినప్పుడు ఒకటే రికార్డ్ వస్తుందా లేదంటే మల్టిపుల్ రికార్డ్స్ వస్తున్నాయి అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే 1-2 రికార్డ్స్ అప్డేట్ అవుతున్నాయంటే సంథింగ్ రాంగ్ అనమాట. అది ఏంటి రాంగ్ అనేది మనం చెక్ చేసుకొని
ఫైనల్ గా ఏ రికార్డ్ అప్డేట్ చేయాలి, ఆ రికార్డ్ అప్డేట్ చేయాలి, ఏ రికార్డ్ ఎడిట్ చేయాలి, ఆ రికార్డ్ ఎడిట్ చేయాలి అని సెలెక్ట్ అనేది ముందుగా రన్ చేసుకోవాలన్నమాట. ఓకే, దిస్ ఇస్ ఆల్సో డిలీట్. ఇంకా ఇన్స్టెన్స్ ఫార్మ్ కి రిలేషన్స్ వచ్చాము మీకు అప్డేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే డ్రాప్ అండ్ ట్రంకేట్. ఓకే, నేను అది నెక్స్ట్ సెక్షన్ అని మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డ్రాప్ అవుట్ ట్రంకేట్ అది కొద్దిగా కాన్సెప్ట్ కొంచెం డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, విల్ సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.